ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా డోకెపరు గ్రామం పివి కృష్ణారెడ్డి స్వగ్రామం. ఎంఈఏఎల్ అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థ గతంలో హైదరాబాద్లోని బాలనగర్ కేంద్రంగా మున్సిపాలిటీలకు పైపులు సరఫరా చేసేది. అతి తక్కువ సమయంలో మెగా సంస్థ అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఆ పుణ్యం కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చలవే కావటం విశేషం. నాటి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ కాంట్రాక్టును మెగా సంస్థకు అప్పచెప్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడ్డారు. కేవలం దోచుకోవటం కోసమే, కాంట్రాక్టర్కి దోచిపెట్టడం కోసమే పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్ట్ అని ఆరోపించారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ను మార్చి రివర్స్ టెండరింగ్ ద్వారా వేరే ఎవరూ పాల్గొనకుండా నిబంధనలు విధించి ఇదే మెగా కృష్ణారెడ్డి పరం చేసి పోలవరం గొంతు కోశారు. మెగా కృష్ణారెడ్డిగా పేరుగాంచిన పివి కృష్ణారెడ్డి కాలేజ్ రోజుల నుంచి ఎక్కడ పొదుపు చేయాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో బాగా తెలుసుకోగలిగిన నేర్పరి. నాకు అంబానీ ఆదర్శం అన్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇంజనీరింగ్ చదివితే 4 సంవత్సరాలు టైం వేస్ట్, అదే బీకామ్ చదివితే 3 సంవత్సరాలు, 1 సంవత్సరం ఆదా అవుతుందని ఆయన బీకామ్ చదివానని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆనాడు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ గత 5 ఏళ్లలో వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 966 కోట్లు, వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్కోకు చెందిన 220 కోట్లతో సహా మొత్తం 1186 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద దాత కృష్ణారెడ్డి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం కృష్ణారెడ్డి నికర విలువ $2.2 బిలియన్. కాశ్మీర్లోని జోజిలా రోడ్ టెన్నెల్, ఉత్తరాఖండ్లోని చార్ధామ్ రైలు సొరంగం నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక నీటిపారుదల ప్రాజెక్టుల వరకు దేశవ్యాప్తంగా అన్ని మెగా సంస్థే దక్కించుకుంది. రాజకీయ వర్గాల్లో ప్రతి ఒక్కరితో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో కాళేశ్వరంపై ఎలక్టోరల్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ విడుదల చేసిన నివేదికలో పంపులు, మోటార్లు మొదలైన వాటి సరఫరా కమిషన్ కోసం కాంట్రాక్టర్లకు కనీసం 2684 కోట్ల మేర అనుచిత ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని సూచించింది. ముంబైలో థానే బోరేవాలి సొరంగం ప్రాజెక్టును నిర్మించడానికి 14,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కాంట్రాక్టును పొందేందుకు 1 నెల ముందు 11 ఏప్రిల్ 2023న మెగా సంస్థ 140 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్లో కెనాల్ టాప్ సోలార్ యూనిట్ను దేశంలోనే తొలిసారిగా ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిందని ఈటీవీకి ఇచ్చిన నాటి ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మెగా లగ్జరీ పర్యటనలు, ఇతర విషయాలను ఏర్పాటు చేయటం ద్వారా వారికి ముఖ్యమైన వ్యక్తులను ఎలా సంతోష పెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు అని ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. కృష్ణారెడ్డి శ్రీమతి సుధారెడ్డి మెగా సంస్థలో డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆమె కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి కుమార్తె. ఆమె అనేక అంతర్జాతీయ ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై నడిచిన ఘనత ఆమె సాధించారు. మెట్ గాలా, ప్యారిస్ హాట్ కోచర్ వీక్, ప్యారిస్ ఫ్యాషన్ వీక్, దోహా జ్యువెలరీ వాచెస్ ఎగ్జిబిషన్, వార్షిక ప్రథమ మహిళల విందు, స్టేట్ ఆఫ్ ఖతార్, డబ్ల్యూహెచ్సి సోయిరీ, సెరిమోనియల్ సర్వీస్ ఫర్ ద మోస్ట్ ఎక్సలెంట్ అవార్డుతో సహా పలు అంతర్జాతీయ ఈవెంట్లలో సుధారెడ్డి భాగమయ్యారు. BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫేక్ బ్యాంకు గ్యారంటీలతో కాంట్రాక్టర్ల భారీ మోసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టీవీ అధినేత రవిప్రకాష్ సంచలన కథనం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2500 కోట్ల ఫేక్ షూరిటీలు ఇచ్చిన మేఘా కృష్ణారెడ్డి నాడు భారతదేశాన్ని కుదిపేసిన కుంభకోణం 1992 హర్షద్ మెహతా స్కామ్ మించిన బ్యాంకింగ్ స్కామ్ ఇదే కావటం విశేషం. మొత్తం స్కామ్లో 3 కీలక అంశాలు ఉన్నాయి. మొదటిది యూరో ఎగ్జిమ్ బ్యాంక్, రెండవది మేఘా లాంటి ఇన్ఫ్రా కంపెనీలు, మూడోది మన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ గుర్తింపు పొందని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దీని మొత్తం విలువ కేవలం 8 కోట్లు మాత్రమే. మేఘా లాంటి కంపెనీలకు మాత్రం వేల కోట్ల బ్యాంకు షూరిటీలకు గత జగన్ పాలనలో వ్యవస్థలు ఎలా విధ్వంసం అయ్యాయో ఇదొక అతిపెద్ద ఉదాహరణ. ఎస్బీఐ వాటిని అంగీకరిస్తూనే తమకు సంబంధం లేదంటుంది. విదేశీ కంపెనీలతో భారీ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంకు కూడా ఆర్బీఐ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం లబ్ధిదారుడికి గ్యారెంటీ ఇస్తే ఆ గ్యారెంటీ ఇచ్చిన బ్యాంకు పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో బ్యాంక్ గ్యారెంటీ లబ్ధిదారుడు ప్రభుత్వమేనని చెప్పుకుందాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే గ్యారెంటీ సొమ్మును పొందాలి. అయితే దీన్ని ఎగ్గొట్టేందుకు లూప్ హోల్స్ వాడుకుంటున్నారు. గ్యారెంటీ గడువు ముగియటానికి 1 నెల ముందు వారు ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక కేసు దాఖలు చేసి దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకంటే నిబంధనల ప్రకారం ఏదైనా కోర్టు కేసు ఉంటే బ్యాంకు గ్యారెంటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి నకిలీ బ్యాంకు గ్యారెంటీలతో వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుని దోపిడీకి పాల్పడుతున్న కంపెనీలకు సంబంధించిన భారీ స్కామ్ ఆర్టీవీ బయటపెట్టింది. ఒక సామాన్యుడు 10 రూపాయలు సంపాదించుకోవటానికి జీవితంలో ఎన్ని కష్టాలు పడాలో మనందరికీ తెలుసు. కానీ మన దేశంలో కొంతమంది పెద్ద మనుషులు మీ డబ్బును పణంగా పెట్టి వేల లక్షల కోట్లు ఆర్జిస్తున్నారు. ఒక సామాన్యుడు హోమ్ లోన్ కావాలంటే బ్యాంకులు ఎన్ని ఆంక్షలు, గ్యారెంటీలు అడుగుతాయో ఆలోచించండి. మామూలు లోన్ ఇవ్వటానికి కూడా ఎన్ని తిప్పలు పెడతారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాంటిది 1 కాదు 2 కాదు వేల కోట్లు కొట్టేయటానికి ఈ బ్యాంకర్ల నోళ్లను ఎన్ని నోట్ల కట్టలతో మూసేసి ఉంటారో మీ ఊహకు అందదు. అసలు కుంభకోణం వెనుక దాగి ఉన్న రహస్యాల విషయానికి వస్తే ముందుగా కథలో మొదటిదైన యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గురించి చూద్దాం. ఈ పేరు వినగానే మీరు మోసపోవచ్చు. ఇది యూరోప్లోని పెద్ద బ్యాంక్ అని అనుకోవచ్చు. కానీ దానికి అంత సీన్ లేదు. స్కామ్కు పునాదే ఈ యూరో ఎగ్జిమ్. మన దేశానికి 13,500 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దక్షిణ అమెరికాల మధ్య ఉన్న చిన్న దేశం సెయింట్ లూసియా ఈ బ్యాంకు కేంద్రం. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇండియాలో ఏం చేస్తుందని మీకు అనుమానం రావచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియాలో పెద్ద ప్రాజెక్టులకు ఈ బ్యాంకు గ్యారెంటీలు ఇస్తుందన్నమాట. అసలు బ్యాంక్ గ్యారెంటీ అంటే ఏంటి? బ్యాంకు గ్యారెంటీ అంటే కాంట్రాక్టరు ప్రభుత్వానికి షూరిటీగా సమర్పించేది. సాధారణంగా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 10% మొత్తానికి బ్యాంకు గ్యారెంటీ ఇస్తారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చేసేది ఇదే. ఇందులో తప్పే ఉందని మీరు అనుకోవచ్చు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మనకిచ్చే షాక్ నెంబర్ 1, ఇది అసలు బ్యాంకే కాదు, ఒక ఫైనాన్షియల్ కంపెనీ. షాక్ నెంబర్ 2, ఆర్బీఐ గుర్తించిన బ్యాంకుల జాబితాలో కూడా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లేనే లేదు. షాక్ నెంబర్ 3, ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ సెయింట్ లూసియానాలో ఉంది. కానీ ఈ కంపెనీ ఏర్పడింది మాత్రం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ చట్టాల ప్రకారం. ఇండియాలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఈ బ్యాంకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 31 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 480 కోట్ల గ్యారెంటీ ఇచ్చింది. ఎలా? కేవలం 8 కోట్ల నికర విలువ కలిగిన కంపెనీ దాదాపు 481 కోట్ల గ్యారెంటీలు ఇచ్చిందంటే ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
దొంగ బ్యాంకు గ్యారంటీల వ్యవహారం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో చెప్పాలంటే వ్యవస్థల విధ్వంసానికి ఇది పరాకాష్ట. విద్యుత్ శాఖలో విజయానంద్, సంతోష్రావు, పద్మ జనార్దన్ రెడ్డి ఈ ఫేక్ బ్యాంకు గ్యారంటీలకు ఆమోదముద్ర వేశారు. ఆంధ్రాలో ఫేక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంకు గ్యారంటీలను ఆమోదం తెలిపింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ దొంగ బ్యాంకు గ్యారంటీల ద్వారా లబ్ధి పొందింది. మొత్తం ప్రాజెక్టులో 10% బ్యాంకు గ్యారంటీ అంటే ప్రాజెక్టు విలువ 4,320 కోట్లు. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టును అక్రమ బ్యాంకు గ్యారంటీలతో తమ ఖాతాలో వెనకేసుకున్నారన్నమాట. ఇక ఇప్పుడు మనం స్కామ్లో అతిపెద్ద ముఖ్యమైన భాగం గురించి చూద్దాం. దేశంలో 2 అతిపెద్ద బ్యాంకులు ఈ మొత్తం స్కామ్కి రోల్ ప్లే చేస్తున్నాయి. అవే ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఎలా లైన్ క్లియరెన్స్ చేశాయి అనేది ఎస్బీఐ, యూబీఐ ఒక లేఖను జారీ చేశాయి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీని ప్రామాణికంగా పరిగణిస్తున్నామని, అయితే దానికి తాము ఎలాంటి బాధ్యత వహించడం లేదని చెబుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీని ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించడం లేదని పరోక్షంగా చెబుతున్నాయి. లంచాలు ఇచ్చి ప్రజల సొమ్ము నిబంధనలను తొంగలో తొక్కి విదేశీ కంపెనీ పేరుతో ప్రభుత్వాన్ని బహిరంగంగా మోసం చేశారన్నమాట. ఇంత పెద్ద మోసాన్ని ఒకరు ఇద్దరు కలిసి చేయటం సాధ్యం కాదు. ఇందుకు చాలా పెద్ద వ్యవస్థ కావాలి. వ్యవస్థలోని లోపాలను వాడుకుని కొంతమంది వ్యక్తులు దేశ ప్రజల ఆదాయాన్ని పణంగా పెడుతున్నారు. ఈ పెద్ద కంపెనీలు చేస్తున్న ప్రాజెక్టులు మన జీవితాలకు సంబంధించినవి. రోడ్లు, వంతెనలు, డ్యామ్స్, టన్నెల్స్ ఇలా అన్నీ మన ట్యాక్స్తో, మన పన్నులతో నిర్మిస్తున్నవే. ఈ డబ్బును దోచుకోవటానికి కంపెనీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. మీకు తెలుసా, ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి చైనాలో 10 సార్లు మరణశిక్ష విధిస్తారు. కానీ మన దేశంలో ఈ కంపెనీల అధికారులకు, కంపెనీలకు, రాజకీయ నేతలకు భారీగా లంచాలు ముట్టజెప్పి శిక్ష నుంచి తప్పించుకుంటున్న సంఘటనలు అనేకం. కేవలం 8 కోట్ల విలువైన కంపెనీ ఇండియాలో వేల కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తుంది? ఈ కుంభకోణంపై ఆర్బీఐ తక్షణం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనం కట్టే పన్నులతో జలసాలు చేసేవారికి గుణపాఠం చెప్పాల్సిందే. అవునా కాదా? ప్రజల్ని మోసగించి వారి సొమ్ము దోచుకునే మాయగాళ్ల నిజస్వరూపాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకురావటం మీడియా ప్రాథమిక బాధ్యత.